RG2లో పోతన్న కాలనీలో కమ్యూనిటీ హాలు సింగరేణి కంపెనీ కట్టడం అనేది జరిగింది. లేటెస్ట్ కట్టింది. ఇక్కడ చాలా బాగున్నది. దగ్గర 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కమ్యూనిటీ హాల్ కట్టిండ్రు. కట్టి 6 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా ఇనాగ్రేషన్ లేదు. ఈ పెళ్లిళ్ల సీజన్ మొత్తం కూడా అయిపోయింది. అయినా దీన్ని ఓపెనింగ్ చేస్తలేరు. అట్లనే గ్రంథాలయము 2 ఇయర్స్ అవుతుంది. ఆ గ్రంథాలయం కట్టి దాన్ని కూడా ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు. దాన్ని కూడా ఆపేసిండ్రు. దాన్ని ఆపిండ్రు, దీన్ని ఆపిండ్రు. అసలు ఇది మోడల్ కాలనీ. మరి పోతన కాలనీ అంటే చుట్టూ మనకు ప్రహరీ గోడ ఉంటుంది, క్వార్టర్లు మధ్యలో ఉంటాయి. సేఫ్టీగా ఉన్నటువంటిది సింగరేణి మొత్తంలో ఇది సేఫ్టీకి సంబంధించినటువంటి కాలనీ. లేటెస్ట్ గా దీని కమ్యూనిటీ హాల్ కట్టిండ్రు. కట్టి ఇనాగ్రేషన్ లేదు. ఇనాగ్రేషన్ చేయకుండా ఆపిండ్రు. దీన్ని ఏంటిదయా అని అంటే ఎవరో రావాలి, ఏదో చేయాలి అనే పద్ధతిలో దీన్ని ఆపడం అనేది జరిగింది. ఇది సింగరేణి కార్మికుల డబ్బులతోటి కట్టినటువంటి కమ్యూనిటీ హాల్. సింగరేణి కార్మికుడు అండర్ గ్రౌండ్ లో బొగ్గు పొరలలో పోయి పనిచేస్తూ దినదినగండం నూరేళ్ల ఆశురులాగా పనిచేయటం అనేది జరుగుతుంది. ఆ వచ్చినటువంటి ఆ డబ్బులతోటి ఈ కమ్యూనిటీ హాల్ కట్టుడు, ఈ కాలనీలు కట్టుడు, ఇవన్నీ డెవలప్మెంట్ చేయటం అనేది జరుగుతుంది. కానీ ఈ రాజకీయ జోక్యం వలన ఈ రోజున ఏది కంపెనీ డబ్బులు, కార్మికుల డబ్బులు, వీళ్ళు డెవలప్మెంట్ ఏది చేసినా కూడా రాజకీయంగా వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలని చెప్పేసి ఆపటం వలన ఇప్పుడు కార్మికులకి ఇబ్బందికరంగా మారింది. సింగరేణి యాజమాన్యం దీన్ని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా దీన్ని ఇనాగ్రేషన్ చేసి ఈ కమ్యూనిటీ హాల్ని తీసుకురావాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అసలు ఈ సింగరేణికి సంబంధించినటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా కానీ చైర్మన్ లేకుంటే డైరెక్టర్ పానో లేకుంటే ఆ జీఎంలతోటి ఇనాగ్రేషన్ చేసుకుని మనము డెవలప్మెంట్ చేసుకుంటూ పోతాం. అది గత అనేక సంవత్సరాలుగా మనం సింగరేణిలో ఎన్నో కాలనీలు కట్టినాము, అదేవిధంగా క్వార్టర్స్ కట్టినాము, కమ్యూనిటీ హాల్ కట్టినాము, అన్ని కట్టినాం, ఫిల్టర్ బెడ్లు కట్టినాం, అన్ని కట్టినాం. కానీ అసలు ఇప్పుడు కట్టి కూడా ఇనాగ్రేషన్ చేసుకోలేని పరిస్థితిలో సింగరేణి యాజమాన్యం ఉన్నదనంటే అసలు ఈ కంపెనీ ఎడిపోతుందో అర్థం కాని పరిస్థితులలో ఉన్నది. కాబట్టి సింగరేణికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఏదైతే డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సింగరేణి యాజమాన్యమే దాన్ని ఓపెన్ చేయాలి. ట్రేడ్ యూనియన్ సింగరేణి యాజమాన్యం కలిసి చేయాల్సిన దాన్ని రాజకీయంగా దీన్ని చేయకుండా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్ గా RG2 యాజమాన్యం ఈ కమ్యూనిటీ హాల్ ని ఓపెన్ చేయడానికి వాళ్ళు చర్య తీసుకోవాలి. కాబట్టి అదేవిధంగా మనకి CBS సిలబస్ మనకి RG2లో స్కూల్ మనం సెంట్రల్ సిలబస్ ఓపెన్ చేయడం అనేది జరిగింది. మరి అది మొన్న చేస్తా అనుకున్నారు, మళ్ళా క్యాన్సిల్ అయింది. అది క్యాన్సిల్ అయినా కూడా GM RG2 ఆ లిస్టు బయట పెట్టిండు. ఆ లిస్టు బయట పెట్టి వాళ్ళందరూ కూడా జాయినింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సరే ఓపెనింగ్ మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకుందాంలే, కానీ ఈ పిల్లల చదువులు ఖరాబ్ అయితే అని చెప్పేసి దాన్ని ఓపెన్ చేయడం అనేది జరిగింది. GM గారికి ఏఐటీసీ పరంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లనే దీన్ని కూడా ఈ కమ్యూనిటీ హాల్ని కూడా రాజకీయంగా దీనికి పులమకుండా కార్మికులకి అందుబాటులో తీసుకొచ్చి ఈ కమ్యూనిటీ హాల్ని రన్ చేయడం ద్వారా కార్మికులందరికీ మేలు జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఏఐటీసీ జిందాబాద్, ఏఐటీసీ జిందాబాద్, ఏఐటీసీ జిందాబాద్.